అధికారుల నిర్లక్ష్యంతోనే సంజీవరావుపేటలో త్రాగే నీరు కలుషిత నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీ మిషన్ భగీరథ ఏఈడీఈలపై చర్యలు తీసుకోవాలని, గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అస్వస్థతతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. ఈ అస్వస్థకు గురైన వారిని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో సిపిఎం బృందం పరామర్శించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, నారాయణఖేడ్ ఏరియా కమిటీ కార్యదర్శి రమేష్, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు కౌన్సిరామ్ కలిసి పరామర్శించి అస్వస్థకు గల కారణాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. వైద్య అధికారులు మాత్రమే ఈరోజు చక్కర్లు కొడుతున్నారు తప్ప జిల్లా ఉన్నత అధికారులు మాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు అస్వస్థకు గురవుతున్నటువంటి వాళ్ళకి అందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మొత్తం అందరినీ కూడా అస్వస్థకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం అనేటటువంటి జరిగింది. వాళ్ళకి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటన జరిగితే ఈ ఘటన ఎందుకు జరిగిందో ఇప్పటిదాకా ఈరోజు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడవలసినటువంటి బాధ్యత అధికారుల ఉంది, ప్రభుత్వాన్ని ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెరుగైనటువంటి వైద్యం అందించాలి, అవసరమైతే కార్పొరేట్ వైద్యం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడాలి అని చెప్పేసి ఇవాళ కోరుతా ఉన్నాం. అనేక మంది ఈరోజు పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళని మొత్తం రికవర్ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వైద్య సౌకర్యాలు అందించాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబాలు ఇటు బాయికాడి సాయమ్మ కుటుంబానికి కానీ, గొల్ల మహేష్ కుటుంబానికి కానీ ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు వెంటనే ఆదుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ క్యాంప్, గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి, అట్లనే గ్రామంలో ఈరోజు ఆ బావి నుంచి నీళ్లు తాగడం వల్ల ఇది పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. మరి పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తా ఉన్నారు, మిషన్ భగీరథ ఏఈ కానీ డిఈ కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజల ప్రాణాలంటే అక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ ఏఈ కానీ డిఈ కానీ పట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఆడ చెత్తతో నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్తుంది పరిశుభ్రత, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అక్కడ మోడీ చెప్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ప్రజల యొక్క ప్రాణాల పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 80 మందికి పైగా ఈరోజు తీవ్ర అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణాలంటే ఈ అధికారులకు లెక్కలేదు. అందుకని ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి అధికారులు ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. అందుకని ప్రజల యొక్క ప్రాణాలని కాపాడవలసినటువంటి బాధ్యత, వైద్యం అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెరుగైనటువంటి వాళ్ళకు వెంటనే ఈరోజు వాళ్ళకి వైద్యం అందించేటటువంటి పద్ధతిలో చూసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకేనండి. ఇతనేనా? అదే ఈ సంజయపేటదే కదా. సార్ మామూలుగా వేరే బయలు బయలు